హో ఒకసారి ఒక గ్రామంలో కుందేలు మరియు తాబేలు ఉన్నాయి. వారిద్దరూ సాలాడతారు. ఒకరోజు కుందేలు తాబేలుని ఎక్కిరించింది. నువ్వు ఇంత నిదానంగా నడుస్తావు, అసలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలవా అని వెటకారం చేసింది. నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడించేస్తాను అని గొప్పలు చెప్పుకుంది. తాబేలు పరుగు పందెం ఆడడానికి ఒప్పుకుంది. తాబేలు పరుగు పందెం ఆడడానికి ఒప్పుకుంది. నిర్ణయించిన రోజు కుందేలు తాబేలు పోటీ చూడడానికి అడవిలో జంతువులన్నీ చేరాయికుంది. తాబేలు అనుకువగా వినయంతో పందెం గీత మీద తన స్థానం గ్రహించింది. కోతిని కర్గా ఎంచుకున్నారు. కోతి వండుసై అనంబేలు కుర్రరం తుర్రమని పరిగెట్టడం మొదలు పెట్టింది. కుందేలు నిదానంగా తన స్టైల్లో రేగుకుంటూ సాగింది. కొంచెం దూరం పరిగెట్టాక కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్కడా కనిపించలేదు. అసలు తాబేలు నెగ్గే ప్రసక్తే లేదు. ఎందుకు కష్టపడడం, నిద్రపోయి లేచి సులువుగా ముగింపు గీత దాటేయవచ్చు అనుకుంది. ఒక చెట్టు కింద నీడలో హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోయింది. కొంతసేపటికి తాబేలు తన పద్ధతిలో అదే చెట్టుని దాటింది. నిద్రపోతున్న కుందేలుని చూసింది. కాని తన దారిని తను కొనసాగుతూ నిదానంగా చిన్నగా రేగుకుంటూనే ముగింపు గీత దగ్గరకి చేరుకుంది. తాబేలు ముగింపు గీత దగ్గర ఉండగా కుందేలుకి మెలకువ వచ్చింది. తాబేలు గీత దాకా చేరిపోయిందని చూసి వేగంగా పరిగెత్తింది. కాని కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి పోటీనే గేసింది. చుట్టూ చేరుకున్న జంతువులంతా తాబేలుని చప్పట్టుబడట్టలతో అభినందించారు. మన బలాన్ని ఎక్కువ, ఇతరుల సామర్థ్యాన్ని తక్కువగా ఎప్పుడు అనుకోకూడదు. జీవితగా కూడా గెలవడానికి వేగం కన్నా నిదానమే ప్రధానము అని పెద్దలు అందుకే చెప్తారు. కథ యొక్క నీతి, ఎవరి శక్తిని ఎప్పుడు